జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ప్రచారం అయితే దూసుకుపోతుందనే చెప్పాలి. ప్రస్తుతం మనతో పాటు మినిస్టర్ జూపల్లి కృష్ణారావు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఎలా జరుగుతూ ఉంది ప్రచారం? ప్రజలందరూ కూడా ఏమంటా ఉన్నారు? ముఖ్యంగా కాంగ్రెస్కి మద్దతుగా ఉన్నారంటూ కూడా మీరు చెప్తా ఉన్నారు. మరొక పక్క బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రం నవీన్ యాదవ్ గెలిచే ప్రసక్తి లేదని మాట్లాడుతూ ఉన్నారు. హలో అన్నా, మీరే చూస్తూ ఉన్నారు. నవీన్ యాదవ్కు ప్రజలు ఓట్లు వేయడానికి ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. మేము ఎక్కడ పోయినా, అభ్యర్థి పోయినా, ప్రజలకు వచ్చిన మేము పోయినా కూడా హారతులు ఇచ్చి తిలకం పెట్టి స్వాగతం పలుకుతాం. మేము అడిగినాం. కారణం కూడా ఏంటంటే, గతంలో 3 పర్యాయాలకు వాళ్ళకు ఓట్లు వేసినాము. 10 సంవత్సరాల ముఖ్యమంత్రి ఉన్నాడు. 3 సార్లు వాళ్ళ అభ్యర్థులే ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా మా బజార్లలో ఉన్నటువంటి ఏ సమస్య పరిష్కారం కాలేదు. ఏ సమస్య కూడా పరిష్కారం కాలేదు. కాబట్టి నవీన్ యాదవ్కి మేము ఓటేస్తాము. ఆయన చదువుకున్న వ్యక్తి, బీటెక్ స్టూడెంటు. గతంలో 2 పర్యాలు పోటీ చేసిండ్రు అని మాట్లాడడం జరిగింది. రెండవది వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయన మాట్లాడి నేను విన్నా ఏమంటాడు? నవీన్ యాదవ్ కుటుంబం గురించి మాట్లాడతాడు. నవీన్ యాదవ్ కుటుంబానికే కదా కేసీఆర్ గతంలో నవీన్ యాదవ్ తండ్రికి, తల్లికి, వాళ్ళ సిస్టర్కు 3 టీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇచ్చిండ్రు. మరి మీ పార్టీలో ఉండి మీరు టికెట్ ఇచ్చినప్పుడేమో మంచోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి పోటీస్తే చెడ్డోళ్ళు అవుతారా? కొద్దిగా సెన్స్ ఉండాలని మాట్లాడితే. ఒకటి. రెండవది, ఇలా బాకీ కార్డు అని చూపిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి బాకీ కార్డు, కాంగ్రెస్ బాకీ కార్డు అని చూపిస్తూ ఉన్నారు. మా బాకీ కార్డు ఎన్ని సంవత్సరాలది? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. మరి మీ బాకీ కార్డు ఎన్ని సంవత్సరాలది? 10 సంవత్సరాలు. నేను కేటీఆర్ను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు రాష్ట్రంపై ఉన్న అప్పు 64 సంవత్సరాలు 22 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే ఉన్న అప్పు కేవలం 65,000 కోట్లు ఉండే. సంవత్సరానికి 6,000 కోట్లు వడ్డీ కడతా ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అధికారానికి వచ్చిన తర్వాత ఈ 60,000 కోట్ల అప్పును 8 లక్షల కోట్లు తీసుకుపోలేదా? దానికి మేము ఎంత వడ్డీ కడతా ఉన్నాం? సంవత్సరానికి సుమారుగా 75,000 కోట్ల రూపాయలు ఈఎంఐస్, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్, అంటే కంతులు, వడ్డీ. ఈ 2 సంవత్సరాల్లో సుమారుగా 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే వడ్డీలు కట్టడం జరిగింది. అంటే సంవత్సరం 75,000 కోట్లు, నెలకు 6,500 కోట్ల రూపాయలు కట్టడం జరిగింది. మీరేమో వెయిట్ నాది కంప్లీట్ కాల. రెండవది, మరి మీకు ధనిక రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పిన తర్వాత 10 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఇన్ని లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాల కింద మీరు చెప్పినటువంటి దళితులకు 3 ఎకరాల భూమి ఎందుకు కొనియలే? మీరు చెప్పినటువంటి ఇందిరమేళ్ళు ఎందుకు కట్టియలే? మీరు చెప్పినటువంటి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి కింద నెలకు 3,000 రూపాయలు ఇస్తామని ఎందుకు ఇవ్వలే? అంటే మీరు ఇన్ని లక్షల ధనిక రాష్ట్రం మీకు అప్పచెప్తే ఇన్ని లక్షల కోట్ల అప్పు తెచ్చి కూడా 10 సంవత్సరాల కింద మీరు చెప్పిన అమలు చేయలే కదా? అంటే మీ బాకీ కార్డు ఎన్ని సంవత్సరాలది? మీది 10 సంవత్సరాల కార్డు. మేము వచ్చి 2 సంవత్సరాలు ఉంది. ఈ టర్మ్లోనే ఇంకా 3 సంవత్సరాలు ఉంది. మళ్ళీ వచ్చే టర్మ్ కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మరి 2 ఏళ్ళకే అయినా మీరు తెచ్చినప్పుడు మేము 1,50,000 కోట్లు కట్టాం కదా. ఇంకొకటి, కళ్యాణ లక్ష్మి అంటాడు, బంగారం, తులం బంగారం ఎక్కడ అంటాడు. ఈ కళ్యాణ లక్ష్మికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది సంవత్సరానికి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కలిపి సంవత్సరానికి 4,000 కోట్లు. తులం బంగారానికి ఎంత అవుతుంది? మరో 1,00,000 రూపాయలు, అంటే మరో 4,000 కోట్లు అవుతుంది. అదే 2,500 రూపాయల పెన్షన్ ఎక్కడ పోయింది అన్నాడు. ఈ 2,500 రూపాయల పెన్షన్ కూడా ఖర్చు అయ్యేది 10,000 కోట్లు అవుతుంది. 2 కలిపి అంటే 14,000 కోట్లు. మొత్తం కేటీఆర్ హరీష్ రావు చూపించే బాకీ కార్డు మొత్తం కలిపితే కూడా 20,000 కోట్లు కాదు. మరి మీరు చేసిన బాకీ మేము 75,000 కోట్ల సంవత్సరాలు కడతా ఉన్నాం కదా. అంటే ఎవరికి బాకీ పడ్డారు? ఓ లెక్క. అంటే మీది 10 ఏళ్ల బాకీ కార్డు. అయినా కూడా మీరు ఇంత అప్పు పెట్టి చేసినా కూడా మేము చెప్పింది సన్నబియ్యం ఇస్తామని చెప్పలే. ఇలా కొన్ని వందలు కాదు 1,000 కోట్లు పెట్టి సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఈ రోజున ఇందిరమేళ్ళు కట్టిస్తూ ఉన్నాం 20,000 కోట్లతోటి. 20,000 కోట్లతో రుణమాఫీ చేసినాం. సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం, రేషన్ కార్డు ఇస్తూ ఉన్నాం, 500 రూపాయలు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నాం,
రెండోది కరెంట్ యూజ్ చేస్తాను. మరి ఇంత ఆర్థిక ఇబ్బందులు కూడా మేము ఇన్ని చేస్తూ ఉంటే మేము బాకీ ఎట్లా పడ్డాం? మీరే 4 కోట్ల ప్రజలకు బాకీ పడ్డారు. మీరు చేసిన అప్పు అంటే 8 లక్షల కోట్ల అప్పును 8 లక్షల కోట్ల అప్పును 8 లక్షల కోట్లను 4 కోట్ల ప్రజలకు 4 కోట్ల ప్రజలకు పంచితే అంటే మనిషికి 2 లక్షల రూపాయలు అప్పు చేశారు. ప్రతి మనిషి పేరు మీద 2 లక్షల కోట్ల అప్పు అంటే మీరు 4 కోట్ల ప్రజలకు 2 లక్షల కోట్లు మీరే 2 లక్షల రూపాయలు మనిషి మీరే బాకీ పడ్డారు. మళ్ళీ ఉల్టా చోరు కోతలు అన్నట్టుగా మేమే బాకీ అంటే అర్థం ఉందా మాట్లాడితే? అన్నీ కూడా తప్పుడు ఆరోపణలు, తప్పుడు వ్యవహారాలు తప్ప, బట్టగాజు మీద ప్రవర్తన తప్ప, ఓట్లలో జూబ్లీస్లో ఎట్లా గెలవాలని తప్పట్లు చేస్తూ ఉన్నారు. ఏం చేస్తారు? మహా చేస్తే వాళ్ళు ఓటు గదిలో వచ్చి వాళ్ళు కొనవచ్చు. ఓటుకు మీరు ఎన్ని వేలు ఇచ్చి కొన్నా కూడా ఇచ్చినా కూడా ఎవ్వరు అమ్మడబోరు. మీరు ఇచ్చినది జోలు పెట్టుకుంటారు. ఎందుకంటే మీరు కష్టం చేసి సంపాదించిన కాదు కాబట్టి. అందుకే ఎవరు ఇచ్చినా ఏమి ఇచ్చినా ఏం చేసినా కష్టపడి సంపాదించింది కాబట్టి ఎవరు ఇచ్చినా ఏమి ఇచ్చినా ఏం చేసినా తీసుకొని ఓటు మాత్రం నోటికి ముడిపెట్టద్దు. ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీగా చెప్తున్నారు, అందరూ గెలుస్తారు. మీరు 75,000 కోట్లు అప్పు కడుతూ ఉన్నామని చెప్పేసి అంటా ఉన్నారు. బట్ వచ్చినటువంటి 2 సంవత్సరాల్లోనే 2 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పేసి మాట్లాడుతూ ఉంది బీఆర్ఎస్. అరే 2 లక్షల కోట్ల మీ వడ్డీ తెచ్చడానికి 1 లక్ష కొట్టుకుంటాయి కదా. చూస్తూ ఉన్నాము. జూపల్లి కృష్ణారావు కూడా మాట్లాడుతూ ఉన్నారు, మినిస్టర్ అయితే. సో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పులనే కడుతూ ఉన్నాము, ఈఎంఐలే 75,000 కోట్లు కడతా ఉన్నాం ప్రతి సంవత్సరం అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మరొక పక్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మనిషి నెత్తి మీద 2 లక్షల రూపాయల అప్పు ఉంది. అది చేసింది కూడా బీఆర్ఎస్ అంటే కూడా మినిస్టర్ జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు నరసింహతో విజయ్ బిగ్ టీవీ జూబ్లీస్ నియోజకవర్గం నుండి. For more videos like this, subscribe Big TV channel.